హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము మన మొబైల్‌లోనే ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పాన్ కార్డు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని సాయిబాబా ఆన్‌లైన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. నేనైతే ఈ పాన్ కార్డ్‌ను సిస్టమ్‌లో చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. సేమ్ నేను సిస్టమ్‌లో ఏ విధంగా అయితే చేసి చూపిస్తానో సేమ్ మీరు మొబైల్‌లో అదే విధంగా చేయండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2.0 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే పైన ఒక లింక్ వచ్చింది చూడండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, హోమ్. తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇన్‌స్టాంట్ ఈపాన్. ఇన్‌స్టాంట్ ఈపాన్ పైన క్లిక్ చేయండి. ఇన్‌స్టాంట్ ఈపాన్ పైన క్లిక్ చేయగానే సైట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. మీకు ఇదివరకు పాన్ కార్డ్ ఉంటే, అంటే ఈ ఎన్ఎస్డిఎల్ కాకుండా, యూటీఐ కాకుండా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లో చేసిన వారికి మాత్రమే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇదివరకే పాన్ కార్డ్ అసలు ఎప్పుడు కూడా లేదు అని అంటే గెట్ ఏ న్యూ పాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అని అడుగుతుంది. మన ఆధార్ కార్డ్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇంకొక నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఐ హ్యావ్ పైన సెలెక్ట్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అయితే అనేది వెళ్ళడం జరిగింది. ఆ ఓటీపీని చూసి ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఈ పాన్ కార్డు టెంపరవరీ మాత్రమే. ఇది పోస్టులో ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే రాదు. మీకు మీరే మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సెంటర్‌కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇదే పాన్ కార్డ్‌ను మీరు తీసుకున్న ఇదే నెంబర్ ఉంటుంది. నెంబర్ అయితే మారదు. కాకుంటే ఒరిజినల్ కాదు ఇది. ఇది టెంపరవరీ అర్జెంట్ పర్పస్, ఏదైనా బ్యాంక్ పర్పస్ కానీ దేనికైనా అడిగితే మాత్రం మీకు అర్జెంట్ ఉన్నట్లయితే ఈ విధంగా అప్లై చేసుకోండి. మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అయ్యాయి చూడండి. మనము ఎవరు ఆధార్ కార్డ్‌తోని పాన్ కార్డ్ అప్లై చేస్తున్నామో వారి డీటెయిల్స్ అనేటివి అయితే వచ్చినాయి. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ పాన్ హ్యాస్ బిన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది చూడండి. మన పాన్ కార్డు ఓకే అయిపోయింది. ఒక 1 అవర్ టైం పడుతుంది దీనికి. 1 అవర్ తర్వాత మళ్ళీ మనం ఈ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 అవర్కు ముందైతే రాదు. మీరు అర్జెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా అప్లై చేసుకోండి. అర్జెంట్ లేని వాళ్ళు ఎన్ఎస్డిఎల్ యూటీఐ ద్వారా చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా ఫిజికల్ పాన్ కార్డ్ ఒరిజినల్ అనేది పోస్ట్లో ఇంటికి రావడం జరుగుతుంది. ఇది టెంపరవరీ ఒక మనకు స్లిప్ అయితే వస్తుంది, అంటే ఒక వైట్ పేజ్. దాన్ని కూడా మీరు లామినేషన్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డు పైన ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, దాన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఇన్స్టాంట్ ఈ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, చెప్పాను కదా ఇంతకుముందు డౌన్లోడ్ పాన్. ఇక్కడ డౌన్లోడ్ పాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఇదివరకు ఏ ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేసామో, ఎవరి పాన్ కార్డ్ అయితే మనం అప్లై చేసామో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేశాను. అయితే ఇప్పుడు మనం ఇదివరకు ఎవరి పాన్ కార్డ్ అయితే ఇప్పుడు అప్లై చేసామో 1 అవర్ ముందు ఆ మొబైల్కి అనేది మరీ ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మన పాన్ కార్డ్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ 1 అవర్ కాలేదు కాబట్టి నేను కంటిన్యూ పైన క్లిక్ చేయలేదు. మీకు 100% కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ని దానికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ను మీరు ఎంటర్ చేయాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తేనే ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని జిరాక్స్ తీసి లామినేషన్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఒరిజినల్ పాన్ కార్డ్ కావాలి, ఈ పాన్ కార్డు పైన ఆధార్లో ఉన్నట్టే సేమ్ యాజ్ టీస్ పేరు ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, కానీ సిగ్నేచర్ ఉండదు అన్నట్టు దీనిపైన. మీకు ఒరిజినల్ ఫిజికల్ పాన్ కార్డ్ కావాలి, సిగ్నేచర్ కావాలి,
ఆధార్ కార్డు మీద ఫోటో బాగుండాలి అని అనుకున్న వాళ్ళు మీరు మీ దగ్గరలోని పాన్ సెంటర్కి వెళ్ళి అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆధార్తో డౌన్లోడ్ చేసుకుంటే ఇది టెంపరవరీ మాత్రమే, మీకు అర్జెంట్ ఉన్నప్పుడైతే ఇలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.